కనిపించడానికి ఇదిగో మహేంద్ర థార్ అయితే మనం సేల్ చేసేసాము. బండి చూపిస్తారు డెలివరీ చేసే టైంలో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రోజుల తర్వాత అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. గుడ్ అనాలా బ్యాడ్ అనాలా తెలియట్లేదు. మన భీమ్ అయితే మహేంద్ర థార్ అయితే మనం సేల్ చేసేసాము. సో దాని ప్లేస్లో 3XO AX5 వేరియంట్ మహేంద్రాలోనే తీసుకోబోతున్నాము. వెహికల్ ఆల్రెడీ బుక్ చేస్తున్నాను. 2 months అయితే వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఎందుకు థార్ అమ్మేశాను, ఎందుకు ఒక చిన్న వెహికల్కి వచ్చాను అనేది ఈ వీడియోలోనే టోటల్ మీకు రీజన్ అయితే చెప్తాను. వెహికల్ అయితే మనకి షోరూంలో వచ్చేసిందంట. సో దాన్ని డెలివరీ కాకముందే మనల్ని వెహికల్ ఒకసారి వచ్చి చెక్ చేసుకోమన్నారు. సో ఇప్పుడు వెహికల్ వెళ్ళి షోరూమ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని, సో డెలివరీ మంచి రోజు ఏ రోజు ఉందో చూసుకొని తీసుకోవాలి. భీమ్ అమ్మేశాను, చోటా భీమ్ తీసుకుంటున్నాను. బట్ దీని వెనక ఒక పెద్ద ప్లాన్ అయితే ఉంది. ఇకపై నుంచి వీడియోస్ కొంచెం కంటిన్యూగా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఆ వీడియోస్ కంటిన్యూటీలో ఏం ప్లాన్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు షోరూమ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇదే మన చోటా భీమ్. సో వెహికల్ అయితే ఇక్కడ ఉంది. సో వెహికల్కి ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా మొత్తం ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం స్క్రాచెస్ అయితే లేవు, నేను చూసా. బట్ నువ్వు కూడా ఒకసారి చూడు. ఈ చినుకులు ఎందుకు అండి? చినుకులు అంటే గోడంలో పడేసి చినుకులు పడవే ఇచ్చి బండి చూపిస్తారు డెలివరీ చేసే టైంలో ఏమన్నా స్క్రాచెస్ ఉన్నాయా. ఇతను ఇంతకుముందు ఎక్స్ట్రా యాక్సెసరీస్లో పార్సల్ ట్రై చెప్పలేదు కదా, ఇదే వచ్చేది. వాడు పైన వేరే చేద్దాం, లేదంటే దీంతో క్లీనింగ్ కష్టం. ఇది చూడండి, కలర్ చూడు, చాలా జాగ్రత్త మెయింటైన్ చేయాలి. అవును, కష్టం. ఇది ఏ పడితే వేసామంటే గీతలేదు. తారులో వేసినట్టు సామాన్లు తీసుకొచ్చి టేబుల్ కట్టెన్ ఎయిర్ బ్యాగ్ అంటారు. సీ పిల్లర్ మొత్తం వస్తుంది. ఆ సీట్కి అటు పక్కన ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఫ్రంట్ అక్కడ డ్రైవర్ సీట్ ఒక ఎయిర్ బ్యాగ్. ఆరు అదే సింబల్ ఉంది. ఇది లోపల ఉంటుంది కదా, అంటే లోపల నుంచి తీసుకోవాలి. అప్పుడు మానే ఇది ఓపెన్ అవ్వట్లేదన్నా. లోపల నుంచి ఓపెన్ అవ్వకపోతే ఇట్లా ఓపెన్ చేసుకొని తీయడానికి అక్కడ అవును క్లిప్ కనిపిస్తుందా నీకు? కనిపిస్తుంది. ఏముంది, ఏం కనపడట్లేదు లోపల కనిపించట్లేదు అన్న. నీకు కనిపిస్తుంది ఇదిగో ఓకే, కదులుతుందా? నీకు పని చేయనప్పుడు తీసుకో. వెహికల్ అయితే టోటల్గా అన్నీ చెక్ చేసాం. ఏ స్క్రాచెస్ ఏది లేదు. పైన డిక్కీ దగ్గర మాత్రం ఒక చిన్న డ్యామేజ్ ఉంది. ఆ పార్ట్ రీప్లేస్ చేస్తున్నారు. సో ఎల్లుండి అయితే మనము డెలివరీ తీసుకుందాం అనుకుంటున్నాం. ఆ రోజు వెహికల్ మొత్తం రివ్యూ అంతా చూపిస్తాను. 2 days later.
తాళం చెప్పులో ఉందిగా. సో ఫైనల్గా కార్ అయితే డెలివరీ తీసుకొని ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చే లోపల లేట్ అయిపోయింది. బాబాగుడిలోనే కొంచెం లేట్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ కూడా కొంచెం ఫేమస్, అంటే అక్కడ కూడా వెళ్ళి చేయించాం. అసలు షూట్ చేసే అంటే సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం స్టార్ట్ అవడం వల్ల అసలు షూటింగ్ కూడా అందుకే చేయలేదు. అసలు యాక్చువల్గా ఈ వీడియో తీద్దామని అనుకోలేదు కూడా, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఓకే రైట్ చోటా భీమ్ కదా, ఇక్కడి నుంచే దీంతో నుంచే కంటిన్యూస్గా వీడియోస్ మొదలెడతాము అని చెప్పని తీసిన క్లిప్పింగ్స్ వరకే మామూలుగా గుర్తు గురించి తీసుకునేదే కొంచెం క్లిప్స్ యాడ్ చేసి ఇటు చేసి ఎడిటింగ్ లాగా చేశాను. అందుకే కరెక్ట్గా ఇంట్రో కానీ అవన్నీ మళ్ళీ మధ్యలో ఇట్లా వీడియో తీసి మాట్లాడాల్సి వస్తుంది. సో ఫైనల్గా మహేంద్ర థార్ ఎందుకు అమ్మేశాను అని అంటే 2 రీజన్స్తో మహేంద్ర థార్ సేల్ చేశాను. యాక్చువల్గా నా యూట్యూబ్ కెరియర్ గురించి ఒక ప్లాన్ వేసున్నాను. ఆ ప్లాన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ థార్ ఎందుకు అమ్మేశాను అంటే, ఫస్ట్ రీజన్ వచ్చి మహేంద్రాలో 5 డోర్ వస్తుంది. సో 5 డోర్ వచ్చిన తర్వాత 2 డోర్ తెలిసి అంతగా ఇంపాక్ట్ అవ్వదు. ఒకవేళ కావాలి అంటే 5 డోర్ అయినా తీసుకుంటాను నేను. కార్ అనేది ఒక ఫ్యామిలీ యూజ్ కింద అవ్వట్లేదు వెహికల్. అది కొంచెం ఎక్కడానికి దిగడానికి ఇబ్బంది పడ్డం తప్ప, లేదంటే వెహికల్ బాగాలేదనో లేదంటే వెహికల్ దాని గురించి ఇంకేదైనా ప్రాబ్లమ్ అయితే నేను సేల్ చేయలేదు. మెయిన్ థింగ్ మహేంద్ర థార్ మెయింటైన్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ కంపల్సరీ ఇంట్లో సెకండ్ వెహికల్ అయితే ఉంటుంది ఫ్యామిలీ పర్పస్. ప్రతిదానికి ఫ్యామిలీ పర్పస్ కి మహేంద్ర థార్ అయితే యూజ్ అవ్వదు. ప్లస్ అది కాక నేను మహేంద్ర థార్ ఫ్యామిలీ పర్పస్ గురించి యూస్ గురించి అయితే తీసుకోలేదు, యూట్యూబ్ దాని గురించే తీసుకున్నాను. నేను థార్ తీసుకున్నప్పుడే నా దగ్గర షిఫ్ట్ డిజైర్ వెహికల్ ఉండింది. అది సేల్ చేయడం నేను చేసిన తప్పు పని. దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఫ్యామిలీతో వెళ్ళాలన్నప్పుడు, అంటే మనిషి లోపలికి వెళ్ళడం దిగడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. దాన్ని తీసుకునింది అయితే ఫుల్ టైం ఒక ట్రావెలింగ్ దాని గురించి అని తీసుకున్నాను. సెకండ్ వెహికల్ ఏదన్నా పెద్దది వెహికల్ తీసుకుందాం అని అనుకుంటున్నాను. ఆ టైంలోనే పెద్ద వెహికల్ తీసుకునే దానికన్నా ఇంటికి ఫ్యామిలీకి ఒక చిన్న వెహికల్ తీసుకొని, ఏదైతే పెద్ద వెహికల్ తీసుకుంటున్నానో ట్రావెలింగ్ కి సంబంధించి అన్ని రకాలుగా ఫిక్స్డ్ గా వెహికల్ తీసుకుందామని ఒక ప్లాన్ ఉంది. ఏ వెహికల్ ఎలా, ఎంత పెద్ద వెహికల్ ఎలాంటిది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. చోటా భీమ్ అయితే మనం డెలివరీ అయితే తీసుకున్నాము. దీనికి సంబంధించి ఇప్పుడు మన చోటా భీమ్ వెహికల్ ఏదైతే XUV3 ఉందో దాని గురించి టోటల్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏమేమి వేయిస్తున్నాను, ఎంత మనకి ఆన్ రోడ్ ప్రైస్ పడింది, విజయవాడలో మనం వెహికల్ తీసుకుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది, ఎక్స్ట్రా యాక్సెసరీస్ కి ఎంత పడింది, దీంట్లో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా మీకు కార్ రివ్యూ అయితే ఇస్తాను. ఇక్కడ నుంచి
కంటిన్యూస్గా వీడియోస్ చూస్తూ ఉండండి. అట్లే కార్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కలర్ అయితే సేమ్ బ్లాక్ కలర్ తీసుకున్నాను ఇది కూడా. అట్లనే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే పెడుతున్నాను. మన బీమ్తో అయితే టోటల్ ఇన్ని కిలోమీటర్స్ అయితే రైడ్ చేసాము. బ్లాక్ టైగర్కి లాస్ట్ వాటర్ వాక్. ఈ రోజుతో మన బండి మన చేతుల్లో ఉండట్లేదు. ఈ రోజు వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. చాలా బాధగా ఉంది, బట్ ఏం చేయలేని పరిస్థితి. రైట్ రైట్ రైట్. సో లాస్ట్ డే మన వెహికల్ ఇప్పుడుతో ఈ రోజుతో ఇక్కడి నుంచి బాయ్ బాయ్. మన బ్లాక్ టైగర్ మన బీమ్ అయితే మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇక మన దగ్గర బీమ్ అయితే లేదు. ఫీలింగ్ సో సాడ్, బట్ కొన్ని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అలానే హ్యాండిల్ చేసి అలానే మనసును కొంచెం కంట్రోల్ చేసుకొని అయితే ఇచ్చేసాను. సౌండ్ చూసారా? మన బీమ్లో సౌండే అది. సో దే ఆర్ ఎంజాయింగ్ నౌ. అంటే కొనుక్కున్న వాళ్ళు వెహికల్ అయితే ఎంజాయ్ చేస్తారు కదా. తార్ వెళ్ళిపోయేటప్పుడు అయితే గా ఒక 2 days నా మైండ్ సెట్ అంతగా బాగలేదు. తార్ అమ్మేసిన తర్వాత మహేంద్ర తార్ అయితే హైదరాబాద్ లో మనం సేల్ చేసాం. హైదరాబాద్ లో వాళ్ళు కొనుక్కున్నారు. మనకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళే తీసుకున్నారనమాట. అందుకని ఇచ్చేసినప్పుడు కొంచెం బాధ అనిపించినా, ఓకే మన ఫ్రెండ్ సర్కిల్ లోనే కదా వెహికల్ ఉంటుంది. సో ఎప్పుడైనా కావాలి అని అనుకుంటే మనం వెహికల్ తీసుకోవచ్చు కూడా. మన వెహికల్ ని కూడా చూడొచ్చు, మన బీమ్ ని. సో చోటా బీమ్ తో రివ్యూ నెక్స్ట్ వీడియోలో టోటల్ దానికి సంబంధించిన రివ్యూ వీడియో అయితే ఉంటుంది. సైనింగ్ ఆఫ్, బై బై.